వందే మాతరం సనాతన వజ్రాకి స్వాగతం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల కృప, వారిచ్చిన ఆదర్శాలు మనందరిలో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ టాపిక్ మొదలు పెడదాం. శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా గడపాలి, ఒక రాజు, ఒక కొడుకు, ఒక భర్త, ఒక అన్న, ఒక తండ్రి, అన్నిటికన్నా మించి ఒక పురుషోత్తముడు ఎలా ఉండాలి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మానవులుగా మన ముందుకి వచ్చి మన మధ్య నడిచి నిరూపించి మరీ చూపించారు. అందుకే అది కేవలం శ్రీరామ ఆయనం మాత్రమే కాదు, సీతాయాస్ చరితం మహత్ అని వాల్మీకి మహర్షి చెప్పింది. మరి అంతటి వైభవం వచ్చింది అంటే ఆ శ్రీరామునిలో ఎలాంటి లక్షణాలు ఉండి ఉండాలి, వాటిలోంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? వాల్మీకి మహర్షి రామాయణం రాయటానికి మూలం కూడా అదే కదా. ఆ 16 సద్గుణాలు, ఆ లక్షణాలు ఉన్న శ్రీరాముడి ఇతిహాసము అంటే మన చరిత్ర మనందరికీ తెలియాలి కాబట్టి. అలాగే మనకి ఆ గుణాలు ఎన్నో సందర్భాల్లో సీతమ్మ వారిలో కూడా కనిపిస్తాయి కాబట్టి. గుణవంతుడు, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్కౌ, దృఢవ్రత, చారిత్రేణ, సర్వభూతేషు హితః, విద్వాన్, సమర్థ, ప్రియదర్శన, ఆత్మవాన్, జితక్రోధ, ద్యుతిమాన్, అన్ అసూయక. ఇలాగా 16 లక్షణాలు ఉన్న పురుషోత్తముడు ఎవరు అని వెతికితే వాల్మీకి కనిపించిన మంత్రము శ్రీరామచంద్రుడు. అసలైతే ఈ లక్షణాలన్నీ శ్రీరామునిలో ఏ సందర్భాల్లో కనిపిస్తాయి అని చెప్పడం కన్నా, ఈ లక్షణాలు అన్నీ కలిపి శ్రీరాముడి చేసిన ప్రయాణము ఆ ఇతిహాసంలో పూర్తిగా కనిపించేదే ఆ పూర్తి రామాయణము అనటమే కరెక్ట్. కానీ కుదిరినంత తక్కువ సమయంలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చూద్దాం. గుణవంతుడు, మంచి గుణాలు, అలాగే ధర్మజ్ఞుడు, ధర్మంగా ఉండేవాడు. చారిత్రేణ అంటే సత్ప్రవర్తన, మంచి బిహేవియర్, కాండక్ట్ అంటాం కదా, అలా ఉన్నవాడు. ఇది మనకి శ్రీరామునిలో తన తల్లిదండ్రులతోనూ, గురువులతోనూ, మిత్రులతోనూ వ్యవహరించిన విధానంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాక శత్రువులతో వ్యవహరించిన విధానంలో కూడా కనిపిస్తుంది. తండ్రి మాట కోసం అంతటి రాజ్యాన్ని వదలటానికి సిద్ధపడటమైనా, మిత్రులను, తమ్ముళ్లను ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి ధర్మోపదేశం చేయడమైనా, వారి కష్టాలు పంచుకోవడమైనా, అహల్య లాంటి పుణ్యస్త్రీ కనపడగానే నమస్కరించటమైనా, ఆయన సంస్కారము, ఆ గుణవంతుడు అనేది మనకు అందులో కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో మనకి అహల్య రాయి అవ్వటము, శ్రీరాముని పాదాలు తగిలి మామూలు అవ్వటము అనేది ఉండదు. అది తర్వాత ఆధ్యాత్మిక చింతనతో వచ్చిన అంశము. ఆ శ్రీరామచంద్రుణ్ణి తన తల్లి పెంచిన విధానము, అహల్య లాంటి పుణ్యస్త్రీలు, వయసులో పెద్దవారు కనిపిస్తే పాదాలకి నమస్కరించాలి అనే మర్యాద, అది అందరము గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక రావణాసురుడి సైన్యానికి కూడా యుద్ధంలో అంత్యక్రియలు జరిగేలాగా చూడటము, మరణం తర్వాత శత్రుత్వం ఉండదు అని చెప్పటంలో ఎంతటి గుణవంతుడు, ఎంత సత్ప్రవర్తన ఉన్నవాడు, ఎంత ధర్మాన్ని తెలిసినవాడు అన్నది మనకి కనిపిస్తుంది. రాముడి ధర్మ పాలన గురించి, ధర్మ విచక్షణ గురించి రామ భక్తులే కాదు, మారీచుడు అనే రాక్షసుడు స్వయంగా రామో విగ్రహవాన్ ధర్మ అని రావణాసురుడికి రాముడితో గొడవ వద్దు అని చెప్తున్నప్పుడు చెప్తాడు. శ్రీరాముడు స్వయంగా ధర్మము, ధర్మం ఒక రూపం తీసుకుంటే అదే శ్రీరామచంద్రమూర్తి. ఆ ఇంద్రుడు ఎలాగైతే స్వర్గాధిపతో అలా ఈ భూమి మొత్తాన్ని శ్రీరాముడే పాలిస్తున్నాడు, ఈ భూమి మొత్తానికి శ్రీరాముడే రారాజు అని మారీచుడు చెప్తాడు. రాజధర్మం ఎప్పుడు నిర్వర్తించాలి, పతి ధర్మము ఎప్పుడు నిర్వర్తించాలి, అలాగే సీతమ్మ వారు కూడా రాణి ధర్మము, పత్ని ధర్మము ఎప్పుడు ఎలా నిర్వర్తించాలి అన్నది, స్వధర్మాన్ని ఎప్పుడు చాటి చెప్పాలి అన్నది ఫుల్ క్లారిటీతో ఉన్నవాళ్ళు ఆ ఆదర్శ దంపతులు సీతారాములు. వాలి దగ్గర శక్తి, సైన్యం ఉన్నప్పటికీ ధర్మం ఎటుందో అటే నిలబడ్డాడు. అంతేకాని ఇది ఈజీ అయిపోతుంది కదా, వాలితో చేతులు కలుపుదాంలే అని అనుకోలేదు. అలాగే స్వయంగా తండ్రి దశరథుడే నీవు నన్ను బంధించేసి ఈ రాజ్యాన్ని పాలించు, నా మాట వినక్కర్లేదు అంటే తండ్రికి, రఘువంశానికి మాట రాకూడదు అని అరణ్యానికి వెళ్ళాడు. యుద్ధం పూర్తి అయ్యాక లంకారాజ్యం లోపలికి రమ్మంటే రాజ్యంలోకి ప్రవేశించకూడదు అని ఆగిపోయాడు. ఇక్కడ కేవలం ధర్మము, దృఢ నిశ్చయము మాత్రమే కాదు, అసూయ లేకపోవటము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా సుగ్రీవుడి దగ్గర కానీ, విభీషణుడి దగ్గర కానీ, మిగిలిన ఎవరి దగ్గర కానీ వీరి పరిస్థితి బాగుందే, నేను ఇలా అరణ్యాలలో ఉన్నానే అన్నట్టుగా ఎక్కడా కూడా
చింతించడం మనకి కనిపించదు. అస్సలు ఎక్కడ అసూయ అనే భావనే ఉండదు. ఇంకా వారందరూ బాగుంటే శ్రీరామచంద్రుడు ఇంకా ఆనందిస్తాడు కూడా. ఈ సత్ప్రవర్తన, అసూయ లేకపోవడము, స్వధర్మము, రాజధర్మము ఇలాంటి అంశాలన్నిట్లలో కూడా మనకి సీతమ్మ వారిలో కూడా సమానంగానే కనిపిస్తాయి. వీర్యవాన్ అన్నదానికి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎక్కడా తొనకడు బెనకడు. ఒక్కడే ఎందరో రాక్షసులను మట్టు పెట్టాడు. ఈ అంశం పైన ఒక పూర్తి వీడియోయే ఉంది మన ఛానల్లో, తప్పకుండా చూడండి. దేవతలు కూడా రాముని పరాక్రమాగ్రహాలకి భయపడతారు. సముద్రుణ్ణి దారి ఇవ్వమని అడగటం ఈ లక్షణం చూపించడానికి ఒక మంచి ఉదాహరణ. అలా అని ఊరికనే ఆవేశము, కోపము అనేది ఉండదు. ధర్మ ఆగ్రహం అనేది ఉంటుంది. అందుకే జితక్రోధ, కోపాన్ని గెలిచినవాడు. ఎక్కడ కోపం చూపించాలి, ఎక్కడ పరాక్రమంతో పోరాడాలి అన్నది తెలిసి ధర్మబద్ధమైన ఆగ్రహం ఉండి కోపాన్ని జయించినవాడు. ఇక్కడ కొంతమంది వాలిని చెట్టుచాటు నుండి కొట్టాడు కదా అదేం గొప్ప అని వాగే అవకాశం ఉంది. అక్కడ వాలికి శ్రీరామునికి మధ్య జరిగిన సంభాషణలో రాముడు ఆ పని ఎందుకు చేశారు? ఈ భరత భూమికి, ముల్లోకాలకి రక్షకుడిగా, ఆ అయోధ్య రాజ్యపు సైనికుడిగా జంతువులా ప్రవర్తించిన వాడిని వేటాడినట్టే శిక్షించాడు అని చెప్పగా, వాలి కూడా అందులోని ధర్మం ఏమిటో అర్థం చేసుకుని అక్కడ జరిగిన దానిలో ఎలాంటి తప్పు లేదు అన్నది ఒప్పుకుంటాడు. తన కొడుకుని యువరాజు చెయ్యండి అని మాత్రమే అడుగుతాడు. సో అక్కడ వాళ్ళిద్దరికీ లేని బాధ కొందరు కుహనా మేధావులకు ఎందుకు వస్తుందో, వాళ్ళకి పాపం ఎక్కడ ఏం నొప్పి వస్తుందో మనకి అర్థం కాదు, వాళ్లే తేల్చుకోవాలి. సరే, అది పక్కన పెడదాం. సీతమ్మ వారు కూడా ఆ రావణాసుడి బెదిరింపులకు భయపడకుండా మొహం పగిలేలాంటి సమాధానాలు ఇవ్వడము, అలాగే హనుమంతుడు వచ్చి తీసుకెళ్తాను ఇప్పుడే ఇక్కడి నుంచి అంటే అమ్మయ్య ఈజీగా తప్పించుకోవచ్చు అని కాకుండా నా రాముడే వచ్చి యుద్ధంలో గెలిచి తీసుకెళ్తాడు అని భయపడకుండా వేచి ఉండడం కూడా మనం చూసాం. అంతకన్నా పరాక్రమం ఇంకేముంటుంది? కొన్ని సందర్భాల్లో మనకి ఒకటి కనిపిస్తుంది, నిజమే, వారిద్దరూ బాధపడటము మనం చూస్తాం. కానీ దాని అర్థము ఈ లక్షణాలు ఏవి లేవు అని కాదు. ఎలాంటి బాధ, ఆవేశము వచ్చినా వాటిని దాటుకొని ఏది కరెక్టో, ఏది ధర్మమో అలా ఉండటం అనేది ఇందులోంచి మనందరం చూసి నేర్చుకోవాలి. తరువాత ఆత్మవాన్ అంటే ఆత్మ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు. మనకి చాలా సందర్భాల్లో బాధ, ఆవేశానికి గురైనట్టు కనిపిస్తుంది, కానీ అవన్నీ దాటుకొని నిగ్రహంతోనే ఉంటాడు శ్రీరామచంద్రుడు. అలాగే అరణ్యాల్లో ఉన్నప్పుడు ఎలాంటి లగ్జరీస్ ఆఫర్ చేసినా, గుహుడు లగ్జరీస్ ఆఫర్ చేసిన, రకరకాల భోజనాలు అవన్నీ ఆఫర్ చేసినా తాను ఎవరూ చూడట్లేదు కదా అన్నట్టు లేకుండా ఆ దృఢ నిశ్చయంతో, ఆత్మ నిగ్రహంతో తాను తపస్విలాగే ఉండాలి, తినాలి అని అలాగే ఉంటాడు శ్రీరామచంద్రుడు. తర్వాతది కృతజ్ఞత. సీతారాములు ఇద్దరికి వారు ఏమి చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు సహాయం చేశారు అన్నది ఎప్పటికీ గుర్తు ఉంటుంది, వాళ్ళు మర్చిపోరు. గుహుడు చేసిన సహాయమైనా, తన రాజ్యంలో తన తల్లి అంతఃపురంలో పనిచేసే వారికైనా, తన మిత్రుడు సుగ్రీవుడికైనా, విభీషణుడికైనా వారు చేసిన సహాయానికి ప్రతిఫలం ఇస్తారు. జటాయు చేసిన సహాయానికి తన తండ్రి మిత్రుడికి తండ్రి లాగానే గౌరవం ఇచ్చి అంత్యక్రియలు చేయిస్తాడు శ్రీరాముడు. ఇక్కడ ఆయనకున్న ధర్మ విచక్షణ కూడా మళ్ళా కనిపిస్తుంది మనకి. సత్యవాక్కవు, ఎల్లప్పుడూ ఆ సీతారాములు సత్యమే పలికారు, వారి మాట నిలబెట్టుకునేవారు. ఇది కూడా స్పెషల్గా చెప్పక్కర్లేదు. కానీ దీనికి ఒక మంచి ఉదాహరణ, ఒక సిచ్యువేషన్ మనం చూద్దాం. యుద్ధకాండలో లక్ష్మణుడు, ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు మంత్రాల బదులు రాముడి నామమే మంత్రముగా జపిస్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, తన బాణాన్ని రాముడి గురించి ఒక మాట చెప్పి అస్త్రంగా మార్చి ఇంద్రజిత్తుని వధిస్తాడు. ఆ ఆఖరి దెబ్బ కొట్టినప్పుడు లక్ష్మణుడు అన్న మాటలు ఇవి. దశరథ పుత్రుడైన శ్రీరాముడు ధర్మాత్ముడు అయితే, సత్య సదాశ్చుడు, ఎప్పుడూ సత్యం వైపే నిలిచేవాడు అయితే, బల పౌరుషాల్లో పోటీ సాటి లేనివాడు అయితే ఆ ఇంద్రజిత్తుని వధించు అని తన బాణాన్ని రామనామంతో అస్త్రంగా మారుస్తాడు లక్ష్మణుడు. అదే బాణము ఇంద్రజిత్తుని చీల్చి చెండాడి వధిస్తుంది. ఈ ఒక్క శ్లోకం చాలు. శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు, భూమి అంతటికీ రారాజు, ప్రతి ఒక్కళ్ళకి వారి జీవితాన్ని సన్మార్గంలో మార్చుకోవడానికి ఆదర్శంగా నిలుస్తాడని వాల్మీకి రామాయణం తప్పకుండా అందరూ చదవాలి అని. నెక్స్ట్ క్వాలిటీ దృఢవాన్ అంటే సంకల్పము, పట్టుదల. ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై నిశ్చయంగా పక్కాగా ఉండడం అన్నమాట. తండ్రికి ఇచ్చిన మాట కోసం అరణ్యానికి వెళ్ళటం అయినా,
సుగ్రీవుడికి హెల్ప్ చేయడం కోసమైనా, చిన్న వయసులోనే రాక్షసుల నుండి మునులని కాపాడటం కోసమైనా, లంకని గెలిచాక విభీషణుడికి రాజ్యం ఇవ్వడం గురించి అయినా ఎక్కడా తడబడకుండా, లేదు వెనక్కి వెళ్ళిపోవాలి, లేదా నేను యుద్ధం చేసి గెలిచాను కదా ఈ లంక కూడా నాకే కావాలి అనే స్వార్థం లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. దాని అర్థం మొండితనం అని కాదు. నిర్ణయం తీసుకోవడమే చాలా కరెక్ట్గా ఆలోచించి ఏది ధర్మమో తెలిసి తీసుకోవటం. డిసైడ్ అయ్యాక మళ్ళా వీక్ హార్ట్ అన్నట్టు అయ్యో ఇది కష్టంగా ఉంది వద్దులే అని ఆపేయడం మాత్రం జరగదు. అందుకే దృఢవాన్. ఇది మనందరము, ముఖ్యంగా విద్యార్థులు చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అనుకున్న కళల్ని నిజం చేసుకోవడానికి నిశ్చయించుకున్నట్టుగానే కష్టపడాలి. అలాగే ఈజీగా షార్ట్ కట్లు అవన్నీ తీసుకోకుండా కరెక్ట్ మార్గంలోనే వెళ్ళాలి. విద్వాన్ అన్నది తన తేజస్సు కనిపించేలాగా ద్యుతిమాన్ అన్నది స్పెషల్గా చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను. వేదాంగ జ్ఞానం కలవాడు, రాజనీతి, ప్రజాపాలన, అస్త్రశస్త్ర విద్యలు, రాజకీయము, యుద్ధనీతి అన్నీ తెలిసినవాడు ఆ తేజస్వంతుడు శ్రీరామచంద్రుడు. అలాగే సమర్థుడు సీతారాములు ఇద్దరు కూడా వారి వారి ధర్మాల్లో సమర్థులే. కేవలం శివధనస్సును ఎత్తడం అనేదే కాదు, శ్రీరాముల వారు అడవులకు వెళ్ళాలి అన్నప్పుడు సీతమ్మకి రాజ్యం ఇవ్వాలి, ఆవిడే చూసుకుంటుంది ఈ రాజ్యాన్ని అని గురువులు అనటం మనం చూస్తాం. అంటే అంతటి జ్ఞానము, ఆ టాలెంట్, లేదా అంతటి రాజ్యాన్ని పాలించే సమర్థత సీతమ్మ వారిలో కూడా ఉంది. ఆ వారిద్దరిలోనూ ఆ అంతటి సమర్థులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మామూలుగా మనం విగ్రహాన్ని చూస్తేనే తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటాం. అలాంటిది ఆ సమయంలో డైరెక్ట్గా చూసిన వాళ్ళు ప్రియదర్శనుడు అనే కదా అనుకుంటారు. రాముణ్ణి చూసి ఎంతటి తేజస్సు, ఎంతటి వైభవం అని అనుకోని వారు ఉండరు. ప్రజలే కాదు, శత్రువులైనా సరే. దీని తర్వాతి లక్షణము సర్వభూతేషు హిత. అందరికీ అంటే సర్వ ప్రాణుల మంచి కోరేవాడు. ఒక రాజుగా ఎంత గొప్పవాడు, తన ప్రజల్ని తండ్రిలాగా ఎలా చూసుకున్నాడు అన్నది మనందరికీ వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. అంతేకాక యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రజిత్తు వానరులపై దాడి చేస్తుంటే వారికి ఇంకా హాని జరగకూడదని రాముడు చెప్పినట్టుగానే రామలక్ష్మణులు ఇద్దరు కూడా కావాలని ఇంద్రజిత్తు అస్త్రానికి దెబ్బతిన్నట్టుగా నటిస్తారు. ఇక్కడ ఈగోకి పోయి మాకు దెబ్బ తగలినట్టు నటించడం ఏమిటి అని కాకుండా తన కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళకి ఏమీ అవ్వకూడదు అని ఆలోచించడం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతమంది కొడుకులు పోతున్నా సరే రావణుడు కామానికి లొంగిపోయి ఉన్నాడే కానీ యుద్ధం ఆపలేదు. అలాంటిది తన కోసం పోరాడే సైన్యంలో ఎవరికి ఏమీ అవ్వకూడదు అని అస్త్రాలకి లొంగినట్టుగా నటిస్తారు శ్రీరామచంద్రుడు. అందుకే తన ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీరాముడు ఈ భూమిపై నడిచిన సమయంలో అతని పాలనలో ఉండే అదృష్టం చేసుకున్న అప్పటి ప్రజలు రాముడే మాకు రాజుగా ఉండాలి అని అయోధ్యకాండ 2వ సర్గలో ప్రజలు, సామంతులు వీరందరూ కూడా శ్రీరాముని గుణగణాలను దేవతల కన్నా గొప్పవిగా పొగుడుతూ చెప్తారు. అలాంటి శ్రీరాముడే సర్వలోకానికి ఆదర్శము. ఆయన దారిలో పూర్తిగా నడవలేకపోయినా విభీషణుడిలాగా భక్తితో ఉంటే రాక్షసులైనా కనీసం మనుషుల్లాగా మంచిగా బతకవచ్చు అనే మాటతో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. జై శ్రీరామ్ అని గర్వంగా కమెంట్ చేయండి. మీ తోటి వారితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ అందించండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.